పెరిగినాయట. సో మొత్తంగా సాగేతర స్థిరాస్తుల విలువ 50% వరకు సవరించినట్టు తెలిసింది. ఈ నెల 28 నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకురావాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించినట్టు సమాచారం. కొద్ది రోజులుగా ఈ విషయంపై ఆ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు యంత్రాంగంతో కసరత్తు చేస్తున్నారు. సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట. అయితే ప్రజలపై ఒకేసారి ఎక్కువ మొత్తం భారం పడకుండా అమల్లోకి తేవాలని ఆయన సూచించారట. ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోండి అని చెప్తున్నట్ట. సో 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు సవరించనున్న అంచనాల వివరాలు ఎట్లనే కూడా ఆ వివరాలు చూద్దాం. ఈ లోపల వాణిజ్య ప్రాంతాలలో ఏమంటారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాణిజ్య ప్రాంతాల్లో విలువ సవరణ ఒకే తరహాలో ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ ప్లాట్లు చదరపడుగు ధర బహిరంగ మార్కెట్లో 8,000 ఉంది అనుకో, 8,000 నుంచి 12,000 వరకు ఉంది. హైదరాబాద్ ఏమో పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల 7,800 నుంచి 7,800 దాకా ఉంది. ఈ క్రమంలో అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ విలువను 6,600 చేయాలని భావిస్తుంది. అర్థమైందా? రాష్ట్రంలో హైదరాబాద్ లో ఒక మూలకి 8,000, ఓ దగ్గర 12,000, ఓ దగ్గర 7,800, ఇట్లా డిఫరెంట్ గా వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ యావరేజ్ తీసుకొని అంతటా ఒకే రకంగా ఉండేటట్టు ప్రభుత్వం విలువ కాబట్టి 6,600 చేస్తుందంట ప్రభుత్వం. 100 అడుగుల రోడ్లు ఇతర అనుసంధాన రోడ్లు ఉన్న ప్రాంతాల్లో విలువ పెంపును అక్కడి బహిరంగ మార్కెట్ను అనుసరించి పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో